ఎండేపూడి విశ్వనాథ్ అండి. నేను రామచంద్రపురం పురపాలక సంఘంలో 20 సంవత్సరాల బట్టి అవుట్ సోర్సింగ్ వర్క్ పనిచేస్తున్నాను. మా యొక్క న్యాయబద్ధమైన కోరికల కోసం, జీతభత్యాల కోసం మేము స్టేట్ వైడ్ యూనియన్ పిలుపు మేరకు మేమందరూ కూడా సమ్మెలో దిగామండి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అవుట్ వర్కర్స్ అందరూ కూడా సమ్మె చేస్తున్నారండి. ఈ రోజు నుంచి వీధి దీపాలు మరియు నీటి నిర్వహణ ఎమర్జెన్సీ కార్యక్రమాలన్నీ సభ్యులు చేసామండి. మా యొక్క న్యాయబద్ధమైన కోరికల్లో భాగంగా మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం, టెక్నికల్ పర్సన్ ఒకరికి కూడా 29,200, అదేవిధంగా నాన్ టెక్నికల్ కార్మికుడికి 24,500 రూపాయలని చెప్పి ప్రధానంగా మా డిమాండు. అదేవిధంగా 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా క్రమబద్ధీకరణ కూడా ఒక డిమాండ్ ఉంది. అదేవిధంగా విధి నిర్వహణలో చనిపోయిన కార్మికుడికి 10 లక్షల పాటు ఎక్స్రేసి ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఒక ఎంప్లాయ్కి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కూడా కోరడం ఏంటండి. అదేవిధంగా సీనియారిటీ ప్రతిపత్తిని జీతాలు చెల్లించాలని హెచ్ఆర్ అమలు చేయాలని కూడా మేము డిమాండ్ పెట్టామండి. ఈ డిమాండ్లో భాగంగా మేము మా యొక్క ప్రధాన డిమాండ్లో మున్సిపల్ మినిస్టర్ గారికి, సిఎస్ గారికి, అదేవిధంగా మా పురపాలక సంఘ కమిషనర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి. ఈ ఉద్యమం ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే మా యొక్క న్యాయబద్ధమైన కోరికలు అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. అలా చేయని పక్షంలో ఉద్యమాన్ని మరింత రోజు దాల్చేలాగా పోరాడతామని చెప్పేసి మేము అందరూ కూడా గవర్నమెంట్కి అధికారులకు తెలియజేస్తామండి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.